దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆ దేవాతి దేవుడు మన జీవితాల్లో చూపిన ఆయన మహాకృప, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ఆయన కనికరము ఎంతో గొప్పది, ఉన్నతమైనది, ఆశ్చర్యమైనది. అనుదినము దేవుడు తన కృపలో మనను కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొక ఆదివారం మనందరము సజీవులుగా ఉండి ఆ తండ్రి అయిన దేవుని స్తుతించేటువంటి గొప్ప ధన్యత ప్రభు మన జీవితాల్లో కలిగించినందుకే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో నుండి చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 1 verse 8 చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూతిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 11వ వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావమును కలుగునుగాక. ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవ, పరిశుద్ధుడని కోట్ల కొలది దూతలు మిమ్మను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉండగా నిత్య మహిమలో ఉన్నటువంటి మా కన్న తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం ఎంతవరకు మిమ్మను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు మాకు కృపనిచ్చినందుకే ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మా ఆత్మీయ జీవితములను మీ వాక్యమైనటువంటి అద్దములో సరిచూచుకుని సరిదిద్దుకొని ఎక్కడ మేము పరిపూర్ణంగా మీ వాక్యానికి విధేయత చూపించలేకపోతున్నామో, ఎక్కడ మా జీవితాన్ని మేము తండ్రి నాయన సరిదిద్దుకోవాలో, సరి చేసుకోవాలో మాకు నేర్పించి మాకు తేటగా అర్థమయ్యే విధంగా మీ వాక్యాన్ని మాకు నేర్పించండి, బోధించండి. మా జీవితాలకు అన్వయించుకోవడానికి ఆత్మదేవ మీరు మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమె. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనందరం కూడా అపోస్తల కార్యాల గ్రంథంలో చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని బట్టి మనందరము దేవుడు ఎందుకోసం పిలిచాడనంటే ఆయనకు సాక్షులుగా ఉండడానికి పిలిచాడు. మనందరం కూడా సాక్షులుగా ఉండాలని దేవుడు పిలిచాడు. సాక్ష్యం చెప్తూ ఉంటాం మనం సర్వసాధారణంగా, మంచిదే. అంటే అది కాదు, సాక్ష్యం చెప్పడం కాదు ప్రభు పిలిచింది. మనం ఎలా ఉండాలని పిలిచాడు? సాక్షులుగా ఉండాలి. ఎక్కడున్నప్పటికీ కూడా మనము ఎలా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ మన జీవితము మరికొంతమందిని ప్రభావితం చేయగలిగినంత ఆత్మీయ స్థితిని మనం కొనసాగించే వారమై ఉండాలి. ఈ రోజున ఏ విషయాల్లో మనము సాక్షులుగా ఉండాలి?
మనము ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలి, ఏ ఏ విషయాలలో మనము దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా, ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలి అన్నది మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అంతేకాదు పేతురు రాసినటువంటి మొదటి పత్రికను కూడా మనం చదువుకున్నాం. ఈ రెండు వాక్య భాగాల్లో కూడా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అదేంటనంటే మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మనం మలచబడుతూ యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలు, గత వారం మనం నేర్చుకున్నట్టుగా యేసులో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా మనలోనికి అవి ఆ దేవుడు పెట్టిన తర్వాత వాటిని మనం లోకానికి లేక మనము బ్రతుకుతున్నటువంటి సమాజంలో సాక్షులుగా దేవుని గుణ లక్షణాలను లోకానికి మనం ఏం చేయాలి? చూపించే వారమై ఉండాలి. ఈరోజు ప్రాముఖ్యంగా మనకి ఇవ్వబడినటువంటి సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా మనము ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలి, ఏ ఏ విషయాల్లో సాక్షులుగా ఉండాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 5, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతున్నాను. మాథ్యూ 5:14 నుంచి చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. మనుషులు వేటిని చూసి దేవునిని మహిమపరచాలి? మనలో ఉన్నటువంటి సత్క్రియలు చూసి. అదే కదా ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచడానికి మీరు వారి ఎదుట మీ సత్క్రియలను చేయండి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అసలు మనలను ప్రభువు ఏ స్థితిలో ఉన్నప్పుడు రక్షించాడనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిగా, చచ్చని స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు తన జీవాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. బ్రతికించి తన కృప ద్వారా ఎఫెసీ 2:8 ప్రకారము ఏం చదువుకుంటామంటే మీరు కృప చేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. కేవలం దేవుడు తన కృప ద్వారా, తన యొక్క కనిక్రమ ద్వారా మనల్ని రక్షించాడు. ఎందుకు రక్షించాడు? 2:10 రాయబడి ఉంటుంది. ఎందుకు రక్షించాడు మనలను? ప్రభు తనకు రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనలను ఎందుకు కొనుక్కున్నాడు? ఎఫెసియన్స్ 2:10 2వ అధ్యాయము 10వ వచనంలో ఏమని చెప్పాడంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాం? మనుషులందరి ముందు కూడా మీరు సత్క్రియలను చూపించడం ద్వారా మీ పరలోకపు తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. కాబట్టి మీరు సత్క్రియలు చేయడం ద్వారా దేవుని నామము మహిమపరచబడడానికి, అంతేకాదు దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించింది ఎందుకోసమని అంటే మనము దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, కొనుక్కున్నాడు. మనమందరము కూడా సత్క్రియలు చేయడానికి పిలువబడ్డాము. మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అలా మంచి పనులు చేయడం ద్వారా అందరి ముందు, మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాం? మనుషులందరి ముందు, కొంతమంది ముందు మాత్రమే కాదు, లేకుంటే కొంతమంది వ్యక్తుల ముందే కాదు, మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో వారు ఎలాంటి మనుషులైనప్పటికీ కూడా వారందరి ముందు కూడా మనము ఏం చేయాలి? సత్క్రియలు, మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే ఏముంటాయి చెప్పండి? మనము ఒకవేళ వ్యాపారం చేసే వాళ్ళం కావచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళం కావచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళం కావచ్చు, లేకుంటే బయటికి వెళ్ళే వాళ్ళం కావచ్చు, ప్రతిదినము కూడా చాలామంది మనుషులతో మనం కలుస్తూ ఉంటాం కదండి. ప్రతిదినము చాలామంది వ్యక్తులతో మనము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా, కలుస్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతుంటాం, వాళ్ళతో మనం పనులు చేస్తూ ఉంటాం. చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మనం చేసేటువంటి ప్రతి విధమైన పని కూడా ఎవరికి మహిమ తీసుకురావాలి? దేవునికి మహిమ తీసుకురావాలి. అంటే మీరు చేసేటువంటి పనుల ద్వారా దేవునికి మహిమ కలగడం కోసమే దేవుడు మనల్ని పుట్టించుకున్నాడు. దేవుడు అందుకోసమే మనల్ని తన కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించుకుని తన సొత్తుగా చేసుకున్నాడు. అది ఆయన ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి మనం పిలువబడ్డాం. అంతేకాదు మనము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మొత్తం 3వ అధ్యాయం అంతా చదివితే చాలా విషయాలు మనకి అక్కడ అర్థమవుతాయి. కానీ
చదవడానికి టైం లేదు కాబట్టి మనం కొన్ని మాటలు నేను చదువుదాం కొన్ని మాటలు. ఏంటంటే 5వ వచనం నుండి చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమే. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. 8వ వచనం, ఏ నరుడును నాలుక సాధు చేయనేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఎలా ఉండకూడదు? కేవలం ఆశీర్వాదపు మాటలు మాత్రమే మన నోట నుండి రావాలి. సత్క్రియలు చేయడం, మంచి పనులు చేయడం అనేది మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నటువంటి పని అయినట్లయితే, రెండవది మన నాలుక ద్వారా, మన మాటల ద్వారా, మనం మాట్లాడే తీరు, మనం మాట్లాడేటువంటి ఈ మాటల పద్ధతి ఎలా ఉండాలి? ఆశీర్వచనంగా, మన మాటలు దేవునిని సంతోషపెట్టేదిగా, మన మాటల ద్వారా దేవునికి మహిమ తీర్చే విధంగా ఉండాలి. లేకపోతే దేవుని నామము మహిమపరచబడకపోతే, దేవుడు తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి, తన సొత్తుగా చేసుకున్న దానికి అది విలువ లేదు. తద్వారా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన బహుమానాన్ని మనం పోగొట్టుకుంటాం. ఆ నాలుక కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల చాలా సమస్యలు కొని తెచ్చుకుంటాం కదా. మనం చాలా సందర్భాల్లో ఆడరాని మాటలు ఆడడం వల్ల, పలకకూడని మాటలు పలకడం వల్ల, సందర్భానుసారంగా మాట్లాడవలసినటువంటి మాటలు కాకోకుండా సందర్భానికి మించి మాట్లాడడం వల్ల సమస్యలను కొని తెచ్చుకున్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు. కాబట్టి ఒక ఆయన ఏమన్నాడనంటే, గమనించండి, నీ మాటల ద్వారా దేవుని యొక్క బహుమానాన్ని నువ్వెందుకు పోగొట్టుకుంటావు? దేవుడు ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వెందుకు పోగొట్టుకుంటావు? అంతేకాదు, సత్క్రియలు చేయాలని, మన నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలని, సాక్షులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, చాలామంది క్రైస్తవులు, చాలామంది సంఘానికి వచ్చేటువంటి వారు కూడా సంఘం యొక్క ద్వారాల గుండా నరకానికి వెళ్తున్నారంట. సంఘం యొక్క ద్వారాల గుండా నరకానికి వెళ్తున్నారు. నీ మాట మీకు అర్థమయ్యిందో లేదో. సంఘం యొక్క గుమ్మాల ద్వారా నరకానికి వెళ్తున్నారు. సంఘానికి వచ్చి కూడా సంఘ గుమ్మాల ద్వారా నరకానికి వెళ్ళిపోవడం అంటే, వాళ్ళు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, చర్చికి వస్తారు, కానుకలు ఇస్తారు, దేవుని సేవలో పాలు పొందుతారు, ఇవన్నీ చేసి కూడా నరకానికి వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏ ఉద్దేశం చొప్పున, దేవుడు ఆయన నామం ఏ విధంగా మహిమపరచబడాలని దేవుడు కోరుతున్నాడో, సత్క్రియలు చేయాలని, సాక్షులుగా ఉండాలని, లేకుంటే నాలుకను కంట్రోల్ పెట్టుకోవాలని దేవుడు ఆశిస్తున్నప్పుడు దానిని చేయకుండా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? వాక్యం తెలీదా వాళ్ళకి? ప్రార్థన చేయడం తెలీదా? యేసుప్రభు అంటే ఎవరో తెలీదా? తెలిసినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? చర్చి ద్వారాల గుండా నరకానికి వెళ్ళిపోతున్నారు. అరే, ఇది ఎంత ఘోరమైన పద్ధతి, ఘోరమైన పని. అన్నీ తెలిసి కూడా, అన్నీ ఎరిగి కూడా ఇంకా మనము ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కొరకు మనం సిద్ధపడకపోతే, దానికోసం సిద్ధపడి ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే, అది మన విశ్వాస జీవితంలో చాలా దారుణమైన పరిస్థితి. పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదండి, అక్కడికి వెళ్దాం. అక్కడ పేతురు గారు ఏమేం చెప్పాడో కొన్ని మాటలు మనం చూద్దాం. మనము క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మలచబడడానికి మనము ఎన్నిక చేయబడ్డాం. పేతురు గారు ఏమంటున్నాడంటే, మీరు పెద్దలకు లోబడిండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. ఇది ఒక అలంకార రూపంగా చెప్పబడింది. ఒక అలంకార రూపంగా ధరించుకోవడం కదండి. అంటే పేతురు గారు ఏమని చెప్తున్నాడనంటే, ఈ పత్రిక మనము ధ్యానం చేసాం. ఇంచుమించుగా చాలా నెలలు ఈ పత్రికను మనం స్టడీ చేయడం జరిగింది. మరలా ఇందులో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పేతురు గారు ఈ పత్రిక ఎవరికి రాస్తూ ఉన్నాడు? ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలని చెప్పబడినటువంటి వారు రోమా ప్రభుత్వం కింద నీరో చక్రవర్తి పరిపాలన కాలంలో వాళ్ళందరూ కూడా శ్రమలు తట్టుకోలేక, వారికి పెడుతున్నటువంటి బాధలను తట్టుకోలేక ఆయా దేశాలకు చెదిరిపోయినటువంటి వారికి పేతురు గారు ఏం చేస్తున్నాడనంటే, వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని ధైర్యపరచడానికి, మీరు రక్షింపబడ్డారు, రక్షింపబడిన తర్వాత దేవుడు మీకు మహిమలో స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని కృప ద్వారా రక్షించాడు కాబట్టి దేవుడు మీకు
తన రాజ్యాన్ని నిత్య మహిమలను ఇవ్వబోతున్నాడు. కృపచేత రక్షింపబడినటువంటి రోజు మొదలుకొని మరలా దేవుడు మహిమలో మీకు స్థానాన్ని ఇచ్చేంత వరకు మధ్యలో మీకు ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. ఈ శ్రమల్లో మీరు ఓర్పును, సహనాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్తూ వాళ్ళని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి పత్రికను రాస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఈ శ్రమంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారి ఆత్మ సంబంధంగా లోపల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. లోపల మాత్రం ఆత్మీయంగా బాగానే ఉన్నారు. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో 1:6 ఏమని చెప్పాడనంటే, మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. అంటే వారు ఆత్మస్థితిలో, అంటే అంతరంగంలో వారు సంతోషంగానే ఉన్నారు, కానీ బయట మాత్రం వాళ్ళకి శ్రమలు ఉన్నాయి, వారికి ఇబ్బందులు ఉన్నాయి, శోధనలు ఎదురవుతున్నాయి. అందుకని వాళ్ళని ఓదార్చి ధైర్యపరిచి, మీకు దేవుడు నిత్యరాజ్యంలో స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. భౌతిక సంబంధంగా మీరు ఎదుర్కొంటున్న ఈ శ్రమలన్నింటిలోనూ కూడా మీరు ధరించుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దీనత్వాన్ని మీరు ఏం చేయాలి? ధరించుకోవాలి. సకల విధములైనటువంటి ఈ యొక్క పద్ధతుల గురించి ఆయన మాట్లాడుతూ 4 అధ్యాయాలు కూడా ఆయన నేర్పించి శ్రమలలో ఓదారుస్తూ, 5వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రాముఖ్యంగా అప్పుడప్పుడు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, ఏదైనా పెద్దలు చెప్పేటప్పుడు మాటలన్నీ చెప్పిన తర్వాత ఇదంతా కాదురా అబ్బాయి, మరి చివరిగా ఇది కన్క్లూజన్, దీన్ని మాత్రం ఖచ్చితంగా నువ్వు మనసులో పెట్టుకోవాలని చెప్తారు కదా. అంతా బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత కన్క్లూజన్, ఇది సారాంశం అని చెప్తారు కదా. అలాగా 5వ అధ్యాయంలో ఈయన ఏం చెప్తున్నాడనంటే, మీరు దీన మనసు అనే వస్త్రాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. మీ ఎదుటి వాని ఎడల, మీరందరూ ఎదుటి వాని ఎడల అందరి ముందు కూడా మీరేం చేయాలి? దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఇది ఈయన ఎక్కడ మాత్రమే కాదు, ఎక్కడ వాక్యాన్ని తీసుకుని మాట్లాడాడంటే, జ్ఞాని అనే సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి వాక్య భాగంలో చూద్దాం. ప్రొవెర్బ్స్ చాప్టర్ 3 verse 3 నుంచి చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. కంఠభూషణంగా ధరించుకునము. ఇప్పుడు ఎవరైనా నెక్లెస్ ధరించుకున్నారనుకోండి, చూడగానే మనకి ఏమనిపిస్తుంది? కనబడుతుంది కదా, మెడలో కనబడుతూ ఉంటుంది. ఒక మంచి షర్ట్ వేసుకున్నారు, ఒక మంచి డ్రెస్ వేసుకున్నారు, చూడగానే బాగుంది అని చెప్తాంగా. వాళ్ళు వేసుకున్న డ్రెస్ని బట్టి, వాళ్ళు ధరించుకున్న నెక్లెస్ని బట్టి. నెక్లెస్ వేసుకున్న తర్వాత నేను చూడలేదు, నాకు కనబడట్లేదు, ధరించుకోలేదు అని అనగలమా? మనకు కనబడుతూ ఉండదు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా చూస్తే, మిమ్మల్ని గుర్తుపట్టాలి, మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి, మీకు గుర్తింపుగా ఉండవలసింది ఏంటనంటే, మీరు ధరించవలసింది ఏంటది? దీనత్వం. మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టవలసింది దీనత్వాన్ని బట్టి. ఎవరి విషయంలో దీనత్వం కలిగి ఉండాలని చెప్తున్నాడు? పలానా వాళ్ళ విషయంలో, పలానా విషయంలో కాదు. మనుషులు అందరి ఎదుట, అందరి ముందు కూడా ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎవరైనా సరే అందరి ఎడల కూడా దీనత్వాన్ని కలిగి ఉండాలి. మీరు మనం ఎవరితో మాట్లాడుతున్నా సరే, ఎవరితో మనం సంభాషిస్తున్నా సరే, ఎవరు మన గురించి మాట్లాడుతున్నా సరే, ఈమె దీనురాలు, ఇతను దీనుడు అని మన గురించి ఏం చేయాలి? చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి నీ పొరుగు వాని ఎడల మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే దీనత్వాన్ని. ఎదుటి వాని ఎడల, ఎదుటి వారి పట్ల మనం ఎవరితోనైతే డీల్ చేస్తున్నామో, ఎవరితోనైతే కలుస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, మొట్టమొదటిగా సత్క్రియలు మనలో కనబడాలి. రెండవది, మనం మాట్లాడే తీరు సరిగా ఉండాలి. మూడవది, దీనత్వాన్ని మనం ఏం చేయాలి? ధరించుకొని ఉండాలి. అది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏం చేస్తున్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా. ఈ 5వ అధ్యాయం మొత్తం సారాంశం ఏంటనంటే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం సారాంశం అంతం ఏంటంటే, మీరు లోబడి ఉండండి, లోబడటం నేర్చుకోండి, దీనత్వాన్ని మీరు కలిగి ఉండండి. మిమ్మల్ని చూసిన వారు ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టవలసిన విషయం ఏదైనా ఉంది అని అంటే అదేంటన్నమాట? దీనత్వం. దీనత్వాన్ని మీరు అలవర్చుకోండి. సర్వసాధారణంగా వేరు వేరు విషయాల్లో మన గురించి చాలామంది మాట్లాడుతుంటారు కదండి. మన గురించి కొంతమంది చాలా వాడికి నోరు ఎక్కువండి, పెద్దదండి, గట్టిగా మాట్లాడతారు కదండి. ఇది మనకున్న ఐడెంటిటీ, నోరుని బట్టి కదా. ఈమె కొంచెం తొందర ఎక్కువండి,
ఈమె కొంచెం కోపం ఎక్కువండి కదా. ఇలాంటి మాటలు విన్నామా ఎప్పుడైనా? కొంతమంది వ్యక్తుల గురించి చూసినప్పుడు వీడికి అనుమానం ఎక్కువండి, వీడెప్పుడు చిరాకు పడతాడండి, వీడెప్పుడు సరిగా మాట్లాడండి, ఎక్కడ మొదలు పెడతాడో తెలీదు, ఎక్కడ ముగిస్తాడో తెలియదండి, ఎలా మాట్లాడాలో కూడా తెలియదండి. ఇలాంటి మాటలు చాలామంది గురించి కూడా మనం వింటాం. అయితే ఇలాంటి విషయాల్లో చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఐడెంటిటీ అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి, మనం మాట్లాడే తీరుని బట్టి ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఏంటనమాట. కోపం ఎక్కువనో, చిరాకు ఎక్కువనో, నోరు దురుసు ఎక్కువనో, లేకుంటే నోరు కంట్రోల్ ఉండదనో, లేకుంటే చిరాకు ఎక్కువనో, ఇలాంటి మాటలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ, గుర్తింపు మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్న మనకు ఉండాల్సిన ఐడెంటిటీ ఏంటి, గుర్తింపు ఏంటి? చూడగానే వీళ్ళ దీనత్వం కలిగిన వారు. మనం ధరించుకున్న షర్టు, డ్రెస్సును బట్టి ఎలాగైతే బాగుందని చెప్పగలుగుతామో, మనల్ని చూడగానే మనను ఐడెంటిఫై చేయాలి, వీళ్ళ దీనత్వం కలిగిన వారు అనేది. అప్పుడప్పుడు కొంతమంది గురించి కూడా వింటాం, వీడు బాగా యాక్టింగ్ చేస్తాడని, నటిస్తారని కదా. మనకు బాగా వచ్చేస్తుంది కదా, మనకి ఎవరు నేర్పించాల్సిన లేదు నటించడం, అది ప్రొఫెషనల్స్ అనమాట. అట్లా మనం నటించడం, అందరి ముందు ఉన్నప్పుడు చాలా నటిస్తాం, అది కూడా గుర్తింపే కదా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వారి ఎడల మనం ఏం చేయాలి? దీనత్వాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పుకున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాల్లో ఆయన ఏం చెప్పంటే, నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, దీన మనసు గలవాడను, కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు. ప్రభువు ఆయన దీనుడు అని చెప్పుకున్నాడు. ఆయన దీనుడని చెప్పుకోవడం మాత్రమే కాదు, ఆయన దీనత్వాన్ని కూడా మన ముందు ఆయన చూపించి వెళ్ళాడు. దీనత్వం అనేది చూపించి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు దీనత్వం కలిగి ఉండడం, ఇక్కడ నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలామంది ఇక్కడ కొంచెం తప్పుగా అర్థం చేసుకోవచ్చు, చాలా వివరణ ఇస్తాను నేను. దీనత్వము, తగ్గింపు అని అంటే ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని రీతిలుగా మాట్లాడినా మాత్రం మాట్లాడుకోకుండా మౌనంగానే ఉండడమా? ఈ యొక్క యేసుక్రీస్తు జీవితాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు 2 సార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతున్నప్పుడు అక్కడ తాళ్ళు తీసుకుని, కొరడాలు పేని కూర్చునైనా ఎడ్లను, గొర్రెలను, మేకలను అన్నిటిని కూడా ఆయన ఏం చేశాడు? కోపముతో వాటన్నిటిని కొట్టి తోలివేశాడు. ఆయన కోపం చూపించాడా లేదా? చూపించాడు. ఇప్పుడు ప్రపంచం యేసుక్రీస్తుని గురించి మాట్లాడాల్సి వస్తే, యేసుక్రీస్తుని గురించి గుర్తింపుగా మాట్లాడాల్సి వస్తే, ఆయన కోపం కలిగిన వాడిని గుర్తుపెట్టుకుందా, దీనత్వం కలిగిన వాడిని గుర్తుపెట్టుకుందా లోకం? ఏం చెప్తుంది ఆయన గురించి లోకం మాట్లాడాల్సి వస్తే? ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమ గలవాడని చెప్పింది. ఆయన కోపం చూపించాడా లేదా? అంటే దీనత్వం కలిగిన వారికి కోపం ఉండదు అనేది సత్యం కాదు. కోపం ఉంటుంది. దేనికి? న్యాయబద్ధమైన కోపం. ఇంకొక మాట ఏంటంటే, కోపం ఉండడం పాపం కాదు. చాలా సందర్భాల్లో నేను నేర్చుకున్నాను, కోపం ఉండడం పాపం కాదు. కోపము పాపానికి దారి తీయకూడదు. ఆ కోపము పాపం చేసే స్థితికి తీసుకుని వెళ్ళిపోకూడదు. కోపం ఉండాలి. ఇప్పుడు మీ పిల్లడు సరిగేటటువంటి మాట వినట్లేదు, ఏం చేయాలి? మీరు కోపంతో గద్దిస్తారు. అది న్యాయబద్ధమైన కోపం. పోనీలే వాడు ఏం చేసినా పర్వాలేదులే, దీనత్వం కలిగి ఉంటానని చేతులు కట్టు కూర్చుంటే ఏమవుతుంది? పాడైపోతాడు వాడు కదా. అంటే దీనత్వం కలిగిన వారిలో న్యాయబద్ధమైన కోపం కనబడుతుంది. కోపం పాపం కాదు. ఆ కోపము పాపం తీసే స్థితికి తీసుకుని వెళ్ళకూడదు. కోపపడు కానీ పాపం చేయకూడదు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు కూడా నిలిచి ఉండకూడదు. ఎఫ్ఎస్సి పత్రికలో మనం చదువుకున్నాం. కాబట్టి దీనత్వము అన్నది మన విశ్వాస జీవితంలో మనము ధరించుకోవాల్సింది. క్రైస్తవ జీవితానికి భరించడాలు, ఓర్చుకోవడాలు, సహించడాలు, ఈ వ్యక్తి చాలా దీనుడు అని అనిపించుకోవడమే క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి గుర్తింపు. ఇవే మనిషికి గుర్తింపుని ఏం చేస్తాయి? తీసుకుని వస్తాయి. మరొక మాట చెప్తాను. దీనత్వం కలిగినటువంటి మనం ఈ లోకంలో మనుషులు మనల్ని గుర్తుపట్టేటువంటి విధానం ఎలా ఉండాలని అంటే, దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకు దీనత్వం కలిగి ఉండాలి? ఎందుకు మనం తగ్గించుకోవాలి? ఎందుకు మనం దీనత్వాన్ని ధరించుకోవాలి అని అంటే, ఈ కింద వచనంలో మరొక ప్రమాదకరమైనటువంటి మాట రాశాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 1 Peter chapter 5 verse 5లో నేను మరలా చదువుతున్నాను. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని
మిమ్మును అలంకరించుకొనుడి. దీనత్వం ధరించుకోవాలి. ఒకవేళ దీనత్వం ధరించుకోకపోతే అక్కడేం రాశాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఏం చేస్తాడు? కృపణిస్తాడు. ఒక మాట అండి, మనం ఉంటే దీనత్వం ఉంటుంది, లేదంటే మనలో అహంకారం. రెండే. అయితే నువ్వు దీనుడివి, లేకపోతే అహంకారివి, అంతే. నేను మధ్యస్థంగా ఉన్నాను కుదరదు, లేదు, అసలు అది ఆప్షన్ లేదు. ఉంటే దీనుడవు, లేకుంటే అహంకారం. అయితే దేవుడు ఏం చేస్తాడు? దీనులకు ఏం చేస్తాడు? కృపనిస్తాడు. అహంకారులను ఏం చేస్తాడు? దేవుడు ఎదిరిస్తాడు. ఒక మాట చెప్పమంటారా? దీనులకు దేవుడు ప్రక్కన నిలబడి మనల్ని ఆశీర్వదిస్తాడు. అహంకారులకు దేవుడు ముందుకు నిలబడి వారిని ఎదుర్కొంటాడు. అహంకారులు ఖచ్చితంగా దేవుని ఎదుర్కోవలసిందే. కాబట్టి దేవుని ముందు నిలబడినప్పుడు, ఎబ్రిల్ రాసినటువంటి పత్రికలో, దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఆయనను ఎదిరించగలిగిన సత్తా మనుషులకి ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి లేదు. కాబట్టి ఒక మాట, సామెతల గ్రంథంలో మరొక మాట ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. కాబట్టి దీనత్వము అన్నది మన ఆత్మీయ జీవితంలో మనం అందరము ధరించుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సత్యం. ఈ మాటలు కూడా ఈయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని అంటే, సామెతల గ్రంథంలోనే తీసుకున్నాడు. చూడండి, 3వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన ఏం చేస్తాడు? దయ చూపిస్తాడు. అదే చెప్తున్నాడు పేతురు గారు. అపహాసకులను ఏం చేస్తాడు? ఆయన అపహసిస్తాడు. పేతురు కొంచెం విడమర్చి చెప్తున్నాడు ఏంటంటే, అహంకారులతో దేవుడు ఫైట్ చేస్తాడు. గాడ్ అపోజెస్ ప్రౌడ్. తప్పకుండా దేవుడు వారికి ఎదురు నిలబడతాడు, వారిని ఎదిరిస్తాడు. ఈ అహంకారంతో, గర్వంతో ఉన్న వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక చోట, ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్పుతాడు. గమనించాలి. మనమైతే దీనులం, లేకుంటే అహంకారులం, రెండే ఉంటాయి మనలో. కాబట్టి దీనత్వాన్ని మనం ధరించుకుని, దీనత్వాన్ని మనం కలిగి ఉండి మన ఆత్మీయ జీవితంలో కొనసాగించాలి. సర్వసాధారణంగా పేతురు గారు మాట్లాడుతూ మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, అహంకారులకు దేవుడు ఎక్కడొక చోట వారికి ఎదుర్కోవాల్సి వస్తుంది, వారికి బుద్ధి చెప్తాడు. రెండే విషయాలండి. అయితే మనం దీనులం, లేకపోతే మనం అహంకారులం. ఐదర్ యు ఆర్ మీక్ ఆర్ నాట్. గర్వం ఏం చేస్తుందనంటే గుర్తింపును కోరుకుంటుంది. గర్వం ఏం చేస్తుంది? గుర్తింపును కోరుకుంటుంది. అందరూ నన్నే చూడాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలి, అందరూ నన్నే పొగడాలి, అందరూ నన్నే గొప్పగా మాట్లాడుకోవాలి. ఇది గర్వంలో ఉండేటువంటి లక్షణం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త, జాన్ చాప్టర్ 12:43. గాస్పల్ జాన్ చాప్టర్ 12 verse 43లో 12వ అధ్యాయం 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. వాళ్ళు ఏం చేశారు? దేవుని మెప్పు కన్నా మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకున్నారు. పేరు గణించడానికి ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు వెయ్యని వేషం లేదండి. మనుషుల మెప్పు సంపాదించుకోవడం కోసం వాళ్ళు ఉపవాసం ఉన్న వేషం వేసేవారు. దాన ధర్మాలు చేసిన నటించడమే. అంటే దాన ధర్మాలు చేసేవాడు మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలి. బజార్లోకి వెళ్ళి కాయిన్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఒక బోర ఊదించి వాడికి ఒక 100 రూపాయలు ఇచ్చి గలగలగలమని అలా సంచిలో పోయాడు. వారు బోర ఊదుతున్నప్పుడు అందరూ కూడా దృష్టి ఎవరి మీద ఉండాలి? ఆ మనుషులందరూ ఇటువైపు ఫోకస్ చేయాలన్నమాట. చూడగానే అబ్బా వీడెంత దాన ధర్మం కలిగిన వాడో అని ప్రజలు చెప్పుకోవాలి. ఉపవాసం ఉంటే ముఖం బెక్కారా వేసుకుని చూడగానే తెలిసిపోతుంది నేను ఉపవాసం ఉన్నావా అని చెప్పాను. అలాగా మనుషుల ముందు దాన ధర్మాలు చేసే ముందు, ఉపవాసం ఉండేటప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు కుడి చేతికి ఇచ్చింది, కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. అంటే కుడి చేతి ఇచ్చింది మనకు తెలియకుండా ఉండదని కాదు, కానీ తెలుస్తుంది. కానీ నీ పక్కవాడికి తెలియకూడదు నువ్వు ఇచ్చిందాన్ని. పబ్లిక్ అవసరం లేదు. దేవుని మెప్పు కన్నా వాళ్ళు ఏం చేశారు? మనుషుల మెప్పును కోరుకున్నారు. మనుషులు గుర్తిస్తే, మనుషులు మళ్ళీ మెచ్చుకుంటే దానికి ప్రతిఫలం భూమి మీద మాత్రం ఉంటుంది. కానీ దేవుడు మెచ్చుకుంటే ఇహలోకమందు పరలోకంలో కూడా దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. కాబట్టి కావలసింది దేవుడు మనల్ని మెచ్చుకోవడం కావాలి. దీనత్వం కలిగిన వారిని దేవుడు కృపనిస్తాడు, అధికమైన కృపను చూపిస్తాడు వారి పట్ల. అహంకారంలోకి దేవుడు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనంలో కూడా అపహాసకుడు, గర్వం కలిగినటువంటి వారు గద్దింపును వాళ్ళు అంగీకరించరు. ప్రొవెర్బ్స్ చాప్టర్ 15 verse 12లో 15-12లో
అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. గర్వం కలిగిన వారు ఏదైనా కరెక్షన్ చేయండి, ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, అంగీకరించరు. నువ్వు నాకు చెప్పడం ఏంటంటారు. అంటే వారిలో మనకు అర్థమైపోతుంటుంది, ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళని గుర్తించవచ్చు, వాళ్ళు దేనత్వం కలిగిన వారు కాదు అని. కాబట్టి అపహాసకులు గద్దింపును ప్రేమించడు, గద్దించు వారిని ప్రేమించడు. గర్వం మనల్ని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మనకి ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, హామాన్ ఏం చేశాడు? గర్వపడ్డాడు కదా. నన్ను తప్ప ఇంకెవరిని రాజు గణపరుస్తాడు, హెచ్చిస్తాడని చెప్పని తను తాను ఊహించుకున్నాడు. మొర్దెకైని చంపేద్దామని ఊరికి అమ్మం తవ్వించాడు. ఏమైంది? తనే గోతినైతే తీసుకున్నాడో అదే గోతులో ఆయనను ఉరి తీయాల్సి వచ్చింది. కాబట్టి గర్వం మనుషులను ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. గర్వం తనను తాను పొగడుకుంటూ ఉంటుంది, తను తాను హెచ్చించుకోవాలని అనుకుంటుంది. గర్విష్ఠులకు దేవుడు బోధ చేస్తాడండి. గర్విష్ఠులకు దేవుడు ఖచ్చితంగా వారిని హెచ్చరిస్తాడు. ఒక మాట చదువుదాం. సామ్ 32:8 కీర్తన గ్రంథం 32:8 చదువుదాం. 8-9 వచనాలు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనను కంచరగాడిద వలెనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. కంచరగాడిద, గుర్రములు, ఇది మాట్లాడుతున్నాడు ఏంటి? మనుషులతో పోల్చి మాట్లాడేటప్పుడు గుర్రాలను, కంచరగాడిదలను ఎలా మనం కంట్రోల్ చేయగలుగుతాం? కళ్ళెం వేసి గుర్రాన్ని కంట్రోల్ చేసేయడానికి, స్వాధీనం చేయడానికి కళ్ళెం వేస్తారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ అహంకారంతో ఉంటే గనక, గర్వం కలిగి ఉంటే గనక, దేనత్వాన్ని ధరించుకోకపోతే గనక దేవుడు ఏం చేస్తాడంటే, నేను నీకు ఉపదేశం చేసేదను, నీకు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. దేవుడు ఏం చేస్తాడు? బోధ చేస్తాడు. గర్వాన్ని తగ్గించుకోమని, అహంకారాన్ని విడిచిపెట్టమని బోధ చేస్తాడు, హెచ్చరిస్తాడు, మాట్లాడుతాడు. దేవుడు మనకు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ బోధిస్తాడు. ఒకవేళ కాకపోతే పరిస్థితుల ద్వారా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పటికి వినకపోతే, గుర్రం మాట వినకపోతే ఏం చేస్తాం? మనం కళ్ళు వేస్తాం. అలాగే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? కళ్ళు వేస్తాడు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు, ఎదుర్కొంటాడంటే కళ్ళు వేస్తాడు అన్నమాట. కాబట్టి ఏది బెటర్ ఆలోచించండి. బోధకు లేక ఉపదేశానికి, దేవుడు చెప్పిన మాటలకు లోమడడం సులువైన మార్గమా, లేదు కళ్ళు వేసి వంచడం సులువైన మార్గమా? ఆలోచించండి. దేవుడు కళ్ళు వేసి వంచడం వస్తే అది అందరికీ కనబడుతుంది, కానీ ఉపదేశానికి మనం లోబడితే దేవుడు మన పట్ల కృపను చూపిస్తాడు. ఇంకొక మాట, అహంకారులు దేవుడిని తమ ఎదుటికి తెచ్చుకుంటారంట. అది ఎలా ఉంటుందనంటే, దొంగడు దొంగతనం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్తే సరే దాక్కుందామని చెప్పని ఏదో బిల్డింగ్ కనబడింది, లోపలికి వెళ్ళిపోయాడు. తేడా చూస్తే అది పోలీస్ స్టేషన్. ఓహో, నేను ఎక్కడికి వచ్చేసానా అన్నట్టుంటుంది. అంటే గర్విష్ఠుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు? దేవుని ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎదుర్కొన్న తర్వాత నేను ఎక్కడికి వచ్చేసానా, దేవుని ఎదుర్కొన్నానా అని అనుకుంటాడు. కానీ ఖచ్చితంగా ప్రతి గర్విష్ఠుడు కూడా దేవుని ఎదుర్కోవలసిందే. దీనత్వం కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడు? కృపనిస్తాడు. మనం కొన్ని విషయాలు మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మర్చిపోడండి. మనం అనుకుంటాం, దేవుడు మాత్రం ప్రతిదీ కూడా లెక్క చూస్తాడు. ఆయన లెక్క చాలా వేరుగా ఉంటుంది. మన లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. కాబట్టి ప్రతిదానికి మనం ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి. మనం చేసిన ప్రతిదానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించాలి. దేవుడు చూపేటువంటి కృప తన ఎడల విధేయత గల వారికి దేవుడు కృప చూపిస్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తల ఎగరేయడం, గుర్తింపును పొందాలనుకోవడం, పెత్తనం చేయాలనుకోవడం, కొంచెం దురుసుగా మాట్లాడడం, పొగరుగా మాట్లాడడం, అవి ఇంకా మనలో మార్పు చేసుకోలేకపోతే కనుక మనం ముఖ్యంగా ప్రతిదానికి మూల్యం చెల్లించాలి. ఎందుకంటే ఒకనొక రోజున అలాంటి వారికి దేవుడు ఎదురు నిలబడి ప్రతిదానికైనా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు.
దేవుడు నా ప్రక్క నుండి నాకు కృపనివ్వాలని మనం కోరుకుంటామా, లేకుంటే దేవుడు నాకు ఎదురుగా వచ్చి అహంకారం కలిగిన వారిని అణచివేయాలని కోరుకుంటామా? ఏది మనం నిర్ణయించుకుంటామో అన్నది మనము ఆలోచించాలి. 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా. అంటే ఒక్కొక్క టైం వస్తుంది, మనం దీనత్వం కలిగి ఉంటే, తగ్గింపు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్క దినాన్ని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరేం కలిగి ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆయన, అదే ప్రిన్సిపల్. ఏంటంటే దీనత్వం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని ప్రభు చెప్పాడు. ఈ సాత్వికులు ధన్యులు, దీనత్వం కలిగిన వారు ధన్యులు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, ఇవేవో కొటేషన్స్ బాగుంటాయని చెప్పలేదండి ఆయన. చక్కగా బాగుంటాయి, మాట్లాడుకోవడానికి బాగుంటాయని చెప్పలేదు. అవి మన జీవితాలలోనికి అన్వయించుకుని నిజ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, అవి జీవితానికి సంబంధించినటువంటి సూత్రాలు. కాబట్టి ఇవి నేర్చుకోవడానికి ఆయన అన్ని విధాల మన జీవితాల్లో ఆయన పని చేస్తాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. గత వారం మనం నేర్చుకున్నాం ఏమన్నానంటే, దేవుడు ఆయన గుణ లక్షణాలను మనలో పెట్టడానికి ఆయన సాయశక్తిలో పనిచేస్తాడు. ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే, ప్రభువా నిజంగా మనలో దీనత్వం లేదు అని మనం అనుకున్నట్లయితే, మనము దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనకి దీనత్వాన్ని నేర్పిస్తాడు, దీనత్వాన్ని మనకు అలవరుస్తాడు. ఆ దీనత్వాన్ని ధరించుకోవడానికి దేవుని కృపణిస్తాడు. అది ఎలా చేస్తాడనంటే, మనం ఉపదేశం ద్వారా వింటే దేవుడు దీనత్వాన్ని మనకి నేర్పించవచ్చు. కొన్ని సందర్భాల్లో కావాలని దేవుడు మనల్ని శ్రమలు తీసుకుని రావచ్చు. ఎందుకని? ఆ దీనత్వం మనలోకి రావడానికి మనం వంగాలి కదా. వంచడానికి దేవుడు అవసరమైతే శ్రమలను తీసుకొస్తాడు, అవసరమైతే మంచం పట్టిస్తాడు కూడా కావాలని. ఎందుకని? దీనత్వాన్ని మనం నేర్చుకోవడానికి. అంటే దేవుడు మాట చెప్పినప్పుడే దీనత్వాన్ని అలవాటు చేసుకుంటే పర్వాలేదు, లేకపోతే అది మనలో అది దీనత్వం వచ్చేంత వరకు కూడా మనల్ని ఏం చేయడైనా వదిలిపెట్టడు. ఎందుకంటే ఆ దీనత్వం మనలోనికి తీసుకొని రావాలి. ఎందుకంటే మరి తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు కదా, తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కదా. మనకి నరకానికి పంపించడానికి ఇష్టం లేక ఎలాగైనా సరే ఆ దీనత్వాన్ని మనలోకి తీసుకుని వచ్చి, మనల్ని వంచైనా సరే, కావాలని మంచం పట్టించైనా సరే ఆ దీనత్వాన్ని మనలోకి తీసుకుని వచ్చి అప్పుడు పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఆయన గుణ లక్షణాలు మనలోకి వచ్చేంత వరకు కూడా ఆయన బిహైండ్, వెనకాల ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఏంటి ప్రభా ఇలా చేసావు, ప్రభా ఏంటి ప్రభా ఇలా జరిగించావు అని చెప్పని అని మనం దేవుని ప్రశ్నిస్తానంటాడు. నేర్చుకో అంటాడు ఆయన. దేవుడు ఇలా అనుకోడట, పోనీలే ఏదో కొంచెమే కదా, పర్వాలేదులే, కొంచెం గర్వమే కదా, కొంచెం కోపమే కదా, పోనీలే అని చెప్పని వదిలేస్తాడు దేవుడు? వదలడు, ఎవరిని వదలడు. మోషే నాయకుడు అండి, ఆయనకి దీనత్వం నేర్పించడానికి ఎక్కడ తీసుకెళ్ళాడు? అరణ్యంలోకి తీసుకెళ్ళాడు, 40 సంవత్సరాలు నేర్పించాడు. పోనీలే ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు, 10 లక్షల మందిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యోర్దాను నది దగ్గర కూడా తీసుకొచ్చేసాడు. మధ్యలో ఏం జరిగిందనంటే, ప్రజలు విసుగుతో సనుగుతూ మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, మాకు నీళ్ళు కావాలని అడిగారు. కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం వచ్చింది మోషేకి. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మోషే బండతో మాట్లాడవయ్యా అని అన్నాడు. మోషే కోపంతో ఏం చేశాడు? బండనే 2 సార్లు కొట్టాడు. ద్రోహులారా అనే మాట ఉపయోగించేశాడు కోపంతో. దేవుడు ఏమన్నాడు తెలుసా? పోనీలే 25 లక్షల మందిని బయటికి తెచ్చావు కదా, 40 సంవత్సరాల అరణ్యంలో దీనత్వాన్ని నేర్చుకున్నాక దేవుడే సాక్ష్యం చెప్పాడు, సాత్వికుడు, ఇలాంటి సాత్వికుడు భూమి మీద లేడని చెప్పాడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడని చెప్పాడు, దేవుడు సాక్ష్యం చెప్పాడుగా. పోనీలే చిన్న విషయమే కదా, దేవుడు చెప్పింది మాట్లాడమంటే కొట్టాడు కదా, పోన్లే అని అనలేదు. నువ్వు కనాను దేశానికి, అదేంటంటే అంత భయంకరమైన పనిష్మెంట్ ఇవ్వడం? పోనీలే కదా అని వదిలేచ్చు కదా. దేవుడు వదలలేదు, ఎవరిని వదలడు. ఆయన న్యాయము, ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. కాబట్టి దీనత్వం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో అన్నది దేవుని వాక్య సత్యం. చెప్పే నేనైనా వినే మీరైనా అందరూ సమానమే. ఆయనకు అన్ని లెక్కలు ఆయన వేరుగా ఉంటాయి. గిన్నెలు కడగడానికి మనం ఏం చేస్తాం? సబ్బు వాడతాం కదండి, పీచు వాడతాం, ఇది స్పాంజీ వాడతాం కదా. బాగా గట్టిగా మాడిపోయింది అనుకోండి, అడుగట్టేసింది, ఏం చేస్తాం? గీకుతాం కదా. పూర్వకాలంలో మనకి ఇప్పుడు అంటే ఏవో విమ్ బార్లు ఏవో వచ్చేసినాయి. పూర్వకాలంలో ఇవేమి లేవు. ఏం చేసేవారు? ఈ కొబ్బరి పీచుతో తోమేవారు. బాగా ఎక్కువగా ఉంటే కనుక
ఏదైనా స్పూన్ తీసుకుని దాన్ని గీకేవారు కదా, బాగా గీకి. ఇప్పుడు దీనత్వం నేర్పించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గీకుతాడు అనమాట. అంటే అంత ఎక్కువగా మనలో పేరుకుపోయింది, పాతుకుపోయింది అనమాట ఈ గర్వం, అహంకారం అనేది. దానిని వదిలించడానికి దేవుడు ఏం చేస్తాడు? గీకుతూ ఉంటాడు. మీరు ఆలోచించండి. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన దీనత్వం ఈ అధ్యాయాలన్నిటిలో కూడా ఆయన చెప్తున్నది ఏంటనంటే, ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన నేర్చుకోమని చెప్తా ఉన్నాడు. లోబడడం నేర్చుకోండి, దీనత్వం నేర్చుకోనండి, ధరించుకోనండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన సమయం అంటూ ఎప్పుడో ఒకటి ఉంటుంది, నాకు తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడు కనుక హెచ్చించడం మొదలు పెడితే ఎవడో ఆఫ్ చేయలేడు దాన్ని. ఎవరి తరం కాదు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలా చెప్తే లోకానికి నచ్చదండి, ఏంటంటే ఇష్టం ఉండదు. నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఎలాగనంటే లోకంలో ఒక నానుడు ఉంటుంది, ఏంటనంటే మెత్తగా ఉంటే మనల్ని తొక్కేస్తారండి, దేనత్వం కలిగి ఉంటే మనుషులు పైకి రానివ్వరండి, చేతకాని వాళ్ళకి అంటారండి, సాఫ్ట్గా ఉంటే మనం బతకలేమండి అని అంటారు. వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలండి అని మాట్లాడతారు. దీనులుగా ఉంటే లోకంలో బ్రతకలేమని లోకం చెప్తుంది, నీ దీనత్వం లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా ఉండలేవని బైబిల్ చెప్తుంది. మళ్ళా చెప్తున్నాను, మనలో దీనులుగా ఉంటే లోకంలో బ్రతకలేమండి, తగ్గించుకుంటే, చేతులు కట్టుకుని ఉంటే, నోరు మాట్లాడుకోకుండా ఉంటే లోకం బ్రతకలేమండి అని చెప్తూ ఉంటారు. ఎంతో కొంత మనం మాట్లాడాలండి, వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే మాటకు సమాధానం చెప్పాలని లోకం అంటుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే, నీలో దీనత్వం లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా పనికి రావని బైబిల్ చెప్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటే మనం చూజ్ చేసుకోవాలి. బైబిల్ అలాగే చెప్తుంది. సాఫ్ట్గా ఉంటే బ్రతకలేమండి అనే వారికి బైబిల్ చెప్పే సమాధానం ఏంటనంటే, నువ్వేం చేయాలి? దీనత్వాన్ని ధరించుకోవాలి. 7వ వచనం చదువుదాం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. మీ చింత యావత్తు. ఇక్కడ చింతించుచున్నాడు అన్న చోట 2 అనే అంకె వేసి క్రింద ఫుట్ నోట్లో ఏం రాశాడంటే లక్ష్యముంచుచున్నాడు అని రాశాడు. ఇక్కడ ఏంటనంటే, మరీ మెత్తగా ఉంటే మనతో ఆటలు ఆడేసుకుంటారండి అని మనం అనుకున్నట్లయితే, వీటన్నిటి గురించి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? లక్ష్యముంచుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోనండి, మీరు నొప్పించబడుతున్నారు, మీరు బాధ పెట్టబడుతున్నారు, మీరు అణిచివేయబడుతున్నారు, మిమ్మల్ని చాలామంది వెనక్కి కిందగా తొక్కేయాలని చూస్తున్నారు. కానీ అవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? మీరు అనుకోవద్దు, దేవుడు వాటిని లక్ష్యం ఉంచుతున్నాడు సుమా, వాటిని పట్టించుకుంటున్నాడు. దేవుడు చేసేవన్నీ, వాళ్ళు చేసే మన మీద వేసే ప్రతి పై ఎత్తు కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. మీరు గమనించాలి. దీనత్వం కలిగి ఉంటే కనుక, దీనంగా మనము దీనత్వాన్ని అలవరుచుకుని దేవునికి మనల్ని అప్పగించుకుంటే కనుక, మన మీద వేసినటువంటి ప్రతి నింద, వేసిన ప్రతి ఒక్క భారం, ప్రతి ఒక్క ఆ కష్టాన్ని, లేకుంటే మన మీద మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడు కౌంట్ చేస్తున్నాడు, లెక్క చూసుకుంటున్నాడు. మన మీద వేసినటువంటి ప్రతి నిందకు, ప్రతి ఒక్క అవమానానికి, మనను కిందకు తొక్కేయాలని ప్రయత్నం చేసిన ప్రతి వారికి కూడా దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు? సమాధానం చెప్తాడు. గుర్తుపెట్టుకోనండి, మీ గురించి ఆయన ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. మన ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడు తీరుస్తాడు. అదే సందర్భంలో మనం దీనత్వం కలిగి ఉంటే కనుక దేవుడు మన జీవితాలలో దేవుడు కృప చూపిస్తాడు. చింతించుచున్నాడంటే లక్ష్యం చేస్తున్నాడు. ఇతరులు నాలో ఉన్న దీనత్వం, తగ్గింపు, మౌనంగా ఉండడం, వాళ్ళు అలుసుగా తీసుకుని నా మీద ప్రయోగాలు చేస్తే ప్రస్తుతం నాకు తాత్కాలికంగా నష్టంగానే కనిపించవచ్చు. నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ఈ మాటలన్నీ. ఒకసారి దీనత్వం మనం కలిగి ఉన్నప్పుడు, తగ్గింపు కలిగి ఉన్నప్పుడు, మాటకు మాట మాట్లాడుకోకుండా తగ్గింపు కలిగి ఉంటే, మన మీద వేసే నిందలు, ఇతరులు మన మీద వేసేటువంటి అపనిందలు, చేసేటువంటి మన మీద, మన వెనకాల చేసే ప్రయోగాలు మనకి ప్రస్తుతానికి నష్టంగానే కనిపించవచ్చు, మనకి అది బాధగానే కనిపించవచ్చు. కానీ ఒక్క మాటని జ్ఞాపకం చేస్తున్నాను, కానీ అవన్నీ ఎవరు లక్ష్య పెడుతున్నారు? దేవుడు లక్ష్య పెడుతున్నాడు. దేవుడు చూస్తున్నాడు సుమా. కాబట్టి దాని గురించి నేను లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు, దాని గురించి దేవుడు పట్టించుకున్నాడు. మనం ఉండాల్సినటువంటి, మనం దేని మీద మనసు పెట్టాలంటే కేవలం దీనత్వాన్ని అలవర్చుకోవడం కోసమే మనం మన మనసు పెట్టాలి, దాని మీద మాత్రమే మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ మిగతా జరిగేటువంటి ప్రయోగాలన్నీ, మనుషులు మన వెనక్కి లాగేయాలని, కిందకి తొక్కేయాలని,
అణచివేయాలని, పైకి రాకుండా మనను మనుషులందరిలో అవమానపరచాలని ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి బాధగా అనిపించవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన వెనకాల ఆయన ఉండి ఏం చేస్తున్నాడు? మన గురించి పట్టించుకుంటున్నాడు, లక్ష్యం చేస్తున్నాడు. తగిన సందర్భంలో దేవుడు తప్పకుండా దానికి ప్రతిఫలం ఇస్తాడు. క్రొత్త నిబంధనలో పదే సార్లు ఈ మాట గురించే ప్రస్తావించబడింది. చూడండి 3వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా, 1 పీటర్ చాప్టర్ 3 వర్స్ 15లో కూడా ఒక మాట రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములను క్రీస్తును ప్రభువుగా ధరించుకొనండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. సమాధానం చెప్పడంలో సాత్వికంతో భయంతో మనం సమాధానం చెప్పాలి. సాత్వికంగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. కొన్ని సందర్భాల్లో సాత్వికాన్ని అలవాటు చేసుకోవడానికి మనకి చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక మాట ఎదురనకుండా మౌనంగా ఉండడానికి, ఎదుటి వాళ్ళు మనల్ని ఒక మాట అనేసిన తర్వాత మరలా మనం సమాధానం చెప్పడానికి మధ్యలో 3వ ప్రపంచ యుద్ధం జరుగుద్ది. అంతే కదండి. ఎదుటి వాళ్ళు ఒక మాట అనేసారు మనల్ని, మనం సమాధానం చెప్పడానికి ముందు మనం ఎదురు మాట చెప్పకుండా ఉండడానికి ముందు మన మధ్యలో లోపల ఉన్నటువంటిది అదేమంటుంది? బుస్సు అంటది అనమాట కదా, పైకి లేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? దానిని అణుచుకోవాలి. అణుచుకుని దీనత్వాన్ని చూపించగలిగితే దేవుని యొక్క దీనత్వాన్ని అలవర్చుకోగలుగుతాం. మన కొరకు ఆయన ఎన్ని మాటలు పడ్డాడు? మనకంటే ఎక్కువే పడ్డాడు కదా. మనకంటే ఎక్కువ పడ్డాడు కదా. ఆయన పడ్డ కష్టంతో, ఆయన పడిన నిందలతో, ఆయనకి ఎదురైనటువంటి అవమానాలతో మనకి ఎదురయ్యే అవమానాన్ని పోల్చి చూసుకుంటే చాలా చిన్నదండి, చాలా తక్కువ. మరి ఆయన దీనత్వం కలిగి ఉన్నాడుగా, కాబట్టి ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. చూడండి ఇక్కడ ఒక మాట చదువుదాం. 1 పీటర్ చాప్టర్ 2 verse 21 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. చూడండిరా, మూడో రోజున కనుక తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఎవడెవడో కొరడాలు తీసుకున్నాడో వాడంతు చూస్తానన్నాడా? అనొచ్చు. ఈయన టైం మీద ఇప్పుడు కొరడాలతో కొడుతున్నారు, దూషిస్తున్నారు, ఉమ్ము వేస్తున్నారు, ముఖం మీద ముసుగు వేసి గుద్దారు. నేను అందరినీ గుర్తు పెట్టుకున్నాను, 3వ రోజున తిరిగి లేస్తాను, అప్పుడు చెప్తాను మీ తడాకేంటి అన్నాడా? అనలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడు. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అని అంటే, మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు, మనల్ని ఏదైనంటే తిరిగి ఏదైనంటే అది మనము అనుకున్న మాటలు, వాళ్ళ గురించి మాట్లాడిన మాటలు అవి నెరవేరిపోవాలి వెంటనే అనుకుంటాం మనం కదండి. అది మన కోరిక. వెంటనే సడన్గా మనం అనుకున్నది రివెంజ్ తీర్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. బైబిల్ వీటన్నిటికీ రివర్స్గా చెప్తుంది, నువ్వు మౌనంగా ఉండు. ఎందుకని? ప్రభు మౌనంగా ఉన్నాడు, మనం కూడా మౌనంగా ఉండాలి. 8వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుతున్నా అని వెదకుచు తిరుగుచున్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనము సత్క్రియలు చేయడానికి పిలువబడ్డాం, మన నాలుక ద్వారా దేవుని మహిమపరచడానికి పిలువబడ్డాం. 3వది దీనత్వాన్ని ధరించుకోవడానికి పిలువబడ్డాం. 4వది ఏంటంటే సాతానును ఎదిరించడానికి మనం పిలువబడ్డాం. సాతానును ఎదిరించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ విరోధి అయిన అపవాది నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని
గర్జించడం వల్ల తిరుగుచున్నాడు. మనము ప్రభు చెప్తున్న ఇక్కడ వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే అప్రమత్తంగా ఉండండి. సాతాను అనేటువంటి వాడు ఒకడున్నాడు. కొంతమందికి అసలు సాతాను ఉన్నాడన్న విషయమే గుర్తురాదు. వాళ్ళకి సాతాను ఉన్నాడనే విషయం గుర్తురాదు. మరికొంతమందికి వాడు తప్ప ఇంకెవరు గుర్తుండరు. వాళ్ళ జీవితంలో సాతానే గుర్తుంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే మీరు అప్రమత్తంగా ఉండండి, వాడు ఎలాగైనా వస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం నేర్చుకున్నప్పుడు వాడు తంత్రాల మారి జత్తులు మారి వాడు న్యాయంగా పోరాటంలోనికి రాడు, ఎలాగైనా వస్తాడు, ఏ పరిస్థితినైనా వినియోగించుకుంటాడు. వాడు దుష్టుడు, దుర్మార్గుడు. వాడు ఎలాంటి తంత్రాలైనా సరే కల్పించుకుని మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కి లాగడానికి, పడగొట్టడానికి వాడు సాయశక్తిలో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మీరేం చేయాలి? మెలకు కలిగి ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మనం ప్రతిసారి మనం ప్రార్థన చేస్తాం, కీడు నుండి తప్పించు, నన్ను శోధనలో పడిపోకుండా కీడు నుండి నన్ను తప్పించమని పరలోక ప్రార్థనలో మనం చేసుకుంటాం. ప్రతిదినం మనం అడగాల్సింది ఏంటంటే ప్రభా కీడులో పడిపోకుండా, సాతాను శోధనలో పడిపోకుండా నన్ను తప్పించు ప్రభాని మనం ప్రతిదినం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలి. సాతాను దుష్టుడు, వాడు దుర్మార్గుడు, ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథుడు. వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సాతాను కన్నింగు, వాడి జుత్తులు మారి కపటమైనటువంటి తంత్రాలు కల్పిస్తాడు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే సాతానును మనం ఎదిరించడానికి ప్రభు ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారే యుండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె వారు తిరుగులాడుచున్నాడు, వెతకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఉండండి. ఇప్పుడు సాతానుని ఎదిరించడానికి మనకు కలిగి ఉండవలసినటువంటి ఆయుధం ఏంటంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, విశ్వాసమందు స్థిరులై ఉండి వానిని ఏం చేయాలి? మీరు ఎదిరించాలి. విశ్వాసంలో స్థిరంగా ఉంటే, విశ్వాసంలో మీరు కాన్ఫిడెంట్గా ఉండగలిగితే, మీరు విశ్వాసంలో ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉండగలిగితే, విశ్వాసము ద్వారా మాత్రమే మనం సాతానును ఎదిరించగలుగుతాం. చూడండి, సాతాను మన ఆత్మీయ జీవితంలో చాలా చాలా రకాలైనటువంటి శ్రమలు తీసుకొస్తాడు, చాలా ఇబ్బందులు తీసుకొస్తాడు, చాలా పరిస్థితులను వాడు వినియోగించుకుని తంత్రాలు కల్పించి మనకు శ్రమలు తీసుకొస్తాడు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే లోకమందున్నటువంటి మీ సహోదరులు అంటే ఎలాంటి శ్రమలే జరుగుతున్నాయి. మీరేదో కొత్తగా వెళ్ళలేదు, అందరూ కూడా యుద్ధ భూమిలో ఉన్నారు. కాబట్టి యుద్ధ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాతాను కొన్ని సందర్భాలలో మనకు అటాక్ చేసి శ్రమలు శోధనలు తీసుకొస్తాడు. అయితే ఇలాంటి శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసమందు స్థిరులై సాతానుని ఏం చేయాలి? మనం ఎదిరించాలి. సాతానుని మనం ఎదిరించాలి. సాతాను ఏం చేస్తాడంటే మనల్ని పడగొట్టడానికి రకరకాలైన ఆశలు చూపిస్తాడు, రకరకాలైనటువంటి అట్రాక్షన్ చూపిస్తాడు. గతంలో మనం ఏదైతే పాపంలో బ్రతికి వచ్చామో, ఏదైతే పాపాన్ని కాదనుకుని మనం ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభులోకి వచ్చామో, గతంలో మనం చేసిన పాపాన్ని మన ముందుకు తీసుకొస్తాడు శోధనగా. ఒకవేళ అంతకుముందు మందు తాగేటువంటి అలవాటు ఉందనుకోండి, ఒకవేళ రక్షింపబడ్డాడు వ్యక్తి, మందు తాగడం మానేశాడు. ఇప్పుడు సాతాను ఏ శోధన తీసుకొస్తాడు? మందు తాగడానికి శోధన తీసుకొస్తాడు. అంతకుముందు సిగరెట్ తాగేవాడు, కానీ మానేశాడు ప్రభుని నమ్మిన తర్వాత. ఇప్పుడు వాడిని శోధించడానికి సాతాను వేసేటువంటి పన్నాగం ఏం చేస్తాడు? సిగరెట్ తాగేవాడు శోధన తీసుకొస్తాడు. కాబట్టి మనకి గతంలో ఏదైతే శోధనను మనం ఎదుర్కొని వదిలేసి వచ్చామో అలాంటి శోధనని మన ముందుకు తీసుకొస్తాడు. వాటిని డబ్బాసు చూపిస్తాడు, కొంతమందికి అధికారం చూపిస్తాడు, కొంతమందికి స్త్రీల మీద వ్యామోహం చూపిస్తాడు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇలాంటి అట్రాక్షన్ చూపిస్తాడు. ఎలాగనే సరే మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి అది వాడు చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి లోకమందున్నటువంటివి మీ సహోదరులు ఎలాంటి శ్రమలు ఎదురవుతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, మనం యుద్ధ భూమిలో ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంతో మనం ఏం చేయాలి? స్థిరంగా ఉండి వాడిని మనం ఎదిరించాలి. సాతాను చేసే పని ఏంటంటే సహవాసాల మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, ఫెలోషిప్ల మీద వాడు దెబ్బ కొట్టడానికి అటాక్ చేస్తూ ఉంటాడు. ఆత్మీయ స్థితిలో కొనసాగుతున్న సంఘాలలో విభేదాలు పుట్టించి చిన్న గుంపులుగా విడిపోవడానికి, లేకుంటే విభేదాలు కలిగించి ఒకరి మధ్య, కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్య భర్తల మధ్య, లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య విభేదాలు పుట్టించి ఇబ్బందులను తీసుకొచ్చి వాడు ఎలాగైనా సరే మనల్ని వాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాతాను వేసేటువంటి తంత్రాలలో మనను వాటిని ఎదుర్కోవాలి, వాటిని జయించాలనంటే ప్రిపేర్గా ఉండాలి, సిద్ధపడగలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మనము జాగ్రత్తగా
దేవునికి అప్పగించుకోవాలి. విశ్వాసంతో మనం కొనసాగితే మనం అనుకోవచ్చు, మనకి ఎదురవుతున్న శ్రమలు, శోధనలు ఇవి ఎంతకాలం ప్రభా, ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ నిందలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఇలాంటి శ్రమలు నేను భరించాలి అని అంటే ప్రభు వాక్యం చెప్తోంది. చూడండి, దేవుడు తన వాక్యంలో రాయించాడు 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడినమాట. కొద్ది రోజులే ఆ శ్రమలు, కొద్ది రోజులే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వాటన్నిటి నుండి ప్రభు ఏం చేస్తాడు? విడుదల కలిగి చేస్తాడు. తప్పకుండా మనకు తప్పించుకునే మార్గాన్ని ప్రభు మనకి ఏర్పాటు చేస్తాడు. విశ్వాసి తన విశ్వాసాన్ని కోల్పోకుండా నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై విశ్వాసంలో ఇంకా స్థిరంగా ఉండాలి. సాతాను దేవుని కొరకు నేను హతసాక్షిని అయిపోతున్నాను అంటే అంత సంతోషించడు. సాతాను దేన్ని బట్టి సంతోషిస్తాడు తెలుసా? విశ్వాసంలో పడిపోయాడంటే చాలు వాడికి సంతోషం. విశ్వాసంలో పడగొట్టడమే వాడి ముఖ్య టార్గెట్. కాబట్టి విశ్వాసంలో మనం సన్నగిల్లిపోకుండా మన విశ్వాస జీవితంలో దేవుని సంతోషపెట్టే వారిగా ఉండాలి. ఒకటేనండి, విశ్వాసంలో స్థిరంగా ఉంటే, బలంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. విశ్వాసంలో పడిపోతే ఎవరు సంతోషిస్తారు? సాతాను సంతోషం. మనము ఎవరిని సంతోష పెడుతున్నామో అన్నది మనమే చెక్ చేసుకుందాం. రాజీ పడిపోకుండా, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు మనం లోను కాకోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో పడిపోతే సాతాను చప్పట్లు కొడతాడు. విశ్వాసంలో స్థిరంగా ఉంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు చప్పట్లు కొడతారు. కాబట్టి దేవుని ముందు మనం నిలబడినప్పుడు, దేవుని యొక్క చిత్తంలో మనం నడిచినప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చడానికి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మొట్టమొదటిది సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మన నాలుక ద్వారా, మన మాటల ద్వారా దేవునిని మహిమపరచడానికి మనం పిలువబడ్డాం. అంతేకాదు, దీనత్వాన్ని మనం ఏం చేయాలి? అలవర్చుకోవడానికి, ధరించుకోవాలి. సాతానుని మనము ఎదిరించడానికి, విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి. ఈ 4 విషయాలు కొరకు ప్రభు మనలను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. దీనత్వం కలిగి ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, మన మాటల విషయంలో దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, సత్క్రియలు చేసి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎందుకు ప్రభు ఎలాంటి విషయాలు మనకి నేర్పిస్తాడంటే, ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనము ఎవరి స్వరూపంలోకి మలచబడాలి? క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి, ఆయన గుణ లక్షణాలు మనలోకి రావడానికి, మన జీవితంలో ఆ దేవుని యొక్క దీనత్వం, ఆ దేవుని యొక్క మంచి పనులు, విశ్వాసంతో సాతానుని ఎదిరించటం, దేవునిని సంతోషపెట్టడానికి, ఇవన్నీ ప్రభు మనలో తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మన జీవితంలో ఒకవేళ శ్రమలు ఎదుర్కొంటున్నట్లయితే, ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, లోకం మనను అవమానపరచడానికి, హేళన చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, మనం దీనత్వాన్ని అలవరుచుకుందాం, దీనత్వాన్ని ధరించుకుందాం. దీనులకు దేవుడు ఏం చేస్తాడు? కృపనిస్తాడు. తప్పకుండా దేవుడు మనను కొనొక దినాన్న ఖచ్చితంగా ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసు కలిగి ఉంటే హెచ్చిస్తాడు. అనే టైం వచ్చినప్పుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తే అది ఎవరు ఆప్ చేయలేరు. దేవునికి అప్పగించుకుందాం. ప్రభా, నీ గుణ లక్షణాలు, దీనత్వం నాలో అలవర్చుకోవడానికి నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. దీనత్వం కావాలని మనం ప్రార్థన చేస్తే ఎలా నేర్పిస్తాడు దేవుడు? దీనత్వం నాకు నేర్పించు ప్రభు అంటే ఎలా నేర్పిస్తాడు దేవుడు? శ్రమలు తీసుకొస్తాడు, శోభలు తీసుకొస్తాడు, నిందలు తీసుకొస్తాడు. ప్రభా, నేను దీనత్వం నేర్పించమని అడిగితే నువ్వేంటి ప్రభా శ్రమలు తీసుకొచ్చావండి? మరి దీనత్వం ఎలా నేర్చుకుంటావు? శ్రమలు ఎదురైనప్పుడే, నువ్వు తగ్గించుకున్నప్పుడు మాత్రమే అప్పుడు దీనత్వం అలవాటు అవుతుంది. కాబట్టి దీనత్వం కావాలని మనం ప్రభువుని అడిగితే దేవుడు సమస్యలు తీసుకొస్తాడు. మనల్ని ఎదిరించే వాళ్ళు లేవనెత్తుతాడు దేవుడు. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? దీనత్వాన్ని, తగ్గింపును మనం అలవాటు చేసుకోవాలి. తద్వారా ఏమవుతుంది? దేవుని యొక్క గుణలక్షణం మనలో కార్యం జరుగుతుందన్నమాట. దీనత్వం మనలోకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. అలా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేసి దీనత్వాన్ని అలవర్చుకుని దేవునిలో ఎదగడానికి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. సత్క్రియలు చేయడానికి ప్రభు మనల్ని పిలిచాడు. మంచి మాటలు మాట్లాడడానికి ప్రభు మనల్ని పిలిచాడు. దీనత్వాన్ని ధరించుకోవడానికి, విశ్వాసముతో సాతానును ఎదిరించడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన గుణ లక్షణాలు మనలోకి తీసుకురావడానికి ప్రభు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుకు అప్పగించుకుందామా? ప్రభువా, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను, మీకు అప్పగించుకుంటున్నాను, నాకు సహాయం చేయండి. దీనత్వాన్ని, తగ్గింపును,
సాత్వికాన్ని, దయను, కనికరాన్ని నాలో స్థిరపరచండి ప్రభు అని ప్రభువుని అడుగుదాం. దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. మనం అనుకోవచ్చు ఈ దీనత్వం కలిగి ఉంటే లోకంలో బ్రతకలేమని, కానీ దేవుడు వాటన్నిటినీ మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి, మనుషులు మన మీద చేసే ప్రతి ప్రయోగాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు, లెక్క పెడుతున్నాడు, లెక్క కడుతున్నాడు. తగిన సమయంలో దేవుడు మనలను ఎవరి నోట నుంచి అయితే మనం అవమానం ఎదుర్కొన్నామో, ఎవరి మధ్యనైతే మనము తగ్గించబడ్డామో, నిందించబడ్డామో, ఆ ప్రజల మధ్య, ఆ నోట నుండే, ఆ వ్యక్తుల మధ్య, ఆ సమాజం మధ్య దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుని కలిగి ఉన్నాం. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు, నాలో దీనత్వాన్ని అలవర్చుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవా, నేను దీనుడను, దీన మనసు గలవాడను, సాత్వికుడను, నా యొద్ద నేర్చుకునండి అని ప్రభా నువ్వు చెప్పినట్లుగా మాలో దీనత్వాన్ని, తగ్గింపును, వినయ మనసును మాలో కలుగ చేయండి ప్రభా. గర్విస్తులను నువ్వు ఎదిరిస్తావు, అహంకారులను ప్రభా నువ్వు ఎదుర్కొని వారికి ప్రభా బుద్ధి చెప్పుతావని ఈ రోజున మాతో మాట్లాడావు. ఆ దీనత్వాన్ని మేము అలవర్చుకోవడానికి, విశ్వాసముతో సాతానును ఎదిరించడానికి, సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి మీ కృపను మాకు అందరికీ ఇవ్వండి, సహాయం చేయండి. వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరి హృదయాలలో మీ వాక్యాన్ని స్థిరపరిచి, వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి కృపనివ్వండి. మేమందరం కూడా దీనులుగా దీనత్వాన్ని మేము కలిగి జీవించడానికి మీ కృపా సమాధానం ప్రతి వారికి అనుగ్రహించి మేలు చేసి కాపాడి ఫలింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.